హలో ఆల్. ఈరోజు రంజిత్ బర్త్‌డే. సో, మేము మార్నింగే లేచి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చాము. యాక్చువల్‌గా నైట్ సెలబ్రేట్ చేశాము. బట్ అది షార్ట్స్‌లో తీసాము. ఫుల్ వీడియో తీయాలనుకున్నాం. బట్ కుదరలేదు. సో, షార్ట్స్‌లో ఉంటది చూడండి. ఇదైతే బర్మింఘంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్. యూకేలోనే అతిపెద్ద టెంపుల్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో, మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్తే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే కాదు. ఇక్కడ వినాయకుడి టెంపుల్ అండ్ బాబా టెంపుల్, శివుడి టెంపుల్స్ అలా చాలానే ఉంటాయి. చూడండి కార్ పార్కింగ్ కూడా స్పేస్ లేకుండా ఉంది. మేమైతే ఫైనల్‌గా కార్ పార్క్ చేసి ఇగ వెళ్తున్నాం టెంపుల్‌కి. ఈరోజు చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. సో, ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అనేది చేస్తారు. అందుకనేసే ఆ క్యూ. ఇక్కడ చూడండి వీళ్ళు స్పేస్ లేక బయటికొచ్చి హాయిగా తింటున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈడ. ఇక్కడికొస్తే అసలు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. టెంపుల్‌కి మాతో పాటు తమ్ముడు వాళ్ళు గూడా వచ్చారు. ఈ తమ్ముళ్ళందరూ మా రూమ్‌లో ఉంటారు. అంటే మా రూమ్‌మేట్స్ అన్నమాట. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇది వెంకటేశ్వర స్వామికి వెళ్ళే దారి. సో, ముందొచ్చేసి గణపతి దేవుడుంటాడు. లాస్ట్లో దర్శనం చేసుకోవాలరా అంటే పెట్టినప్పుడు ఇంకా కాదు. చూడురా రే జూమ్ करो मतलब एग्जिट ना शॉट జూమా ఒక వీడియో గేమ్ నా చేతిలో పెట్టాను. నువ్వే దిద్దు దారా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటుంది, బాగుంటుంది. ఇది సాయిబాబా టెంపుల్. మేము ఆల్రెడీ గణపతి ఇంకా శివుని టెంపుల్ విజిట్ చేశాము. దర్శించుకున్నాము. పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా చేస్తారు. కొత్తగా వెహికల్స్ తీసుకున్న ఇక్కడ పూజ కూడా చేస్తారు. మేమిప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇదొచ్చేసి రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ దర్శనంకి టోకెన్స్ ఇస్తారు. స్పెషల్ దర్శనం కావాలన్నా, లడ్డు కావాలన్నా టోకెన్స్ ఇస్తారు. సో, టోకెన్ తీసుకొని మనం లడ్డు తీసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కొంచెం ముందుకొచ్చి చూస్తే ఇక్కడ వాష్‌రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి బుక్స్ కూడా అమ్ముతారు. ఇంట్లో పెట్టుకోవడానికి దేవుళ్ళ ఫోటోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ అవైలబుల్‌గా. సో, చూడండి చాలా బాగుంది గదా ఇక్కడ. ఇక్కడ ఒక లడ్డూకొచ్చేసి కాస్ట్ 2 పౌండ్స్ అంటే 200 అన్నమాట. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారు పైన ఉంటారు. అంటే పైనుంటది గుడి. మేము వెళ్తున్నాము.
లోపల ఫోటోస్, వీడియోస్ అనేవి తీయకూడదు. మేము ఎంటర్ అవ్వగానే నో ఫోటోస్, వీడియోస్ అని అక్కడ బోర్డ్ కూడా ఉంది. మ్యాక్స్ ట్రై చేసాం తీయడానికి. బట్ ఏదో అలా కుదిరింది. ఇట్లా మనం తిన్నట్టు తీయాలి. దగ్గరికి కాదు, కొంచెం దూరం ఉండి తీయు. అప్పటికే వీడియో స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఐఎమ్ ఓన్లీ వన్ గైస్. హ్యాపీ బర్త్డే బాయ్. అరే రా రా ఇట్లా రా. హ్యాపీ బర్త్డే రంజిత్ అన్న. హ్యాపీ బర్త్డే నాని. మేము లాస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ షాప్స్ అనేవి లేకుండే, ఇప్పుడే కొత్తగా పడ్డాయి. దేశీ ఎస్మార్ట్ అని, ఇంకా పక్కనే టిఫిన్స్ కూడా ఓపెన్ చేశారు వీళ్ళైతే. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటికి వెళ్తున్నాము. సో చూడండి టెంపుల్ ఓవరాల్గా ఎంత బాగుందో అసలు. ఇక్కడికి వస్తే సేమ్ మన తిరుపతిలో ఉన్న ఫీలింగే, తిరుపతి స్వామిని దర్శించుకున్న ఫీలింగే నాకైతే. ఇక్కడ టెంపుల్ చుట్టూ కార్ పార్కింగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఫీల్ అయితే చాలా పాజిటివ్ వైబ్గా ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే. ఈవినింగ్ రంజిత్ బోటింగ్ లేక్ అనే ప్లేస్కి తీసుకొచ్చాడు. ఇక్కడ బోటింగ్ ఉంటుంది అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి టైం అయిపోయింది. సో కేక్ కట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. కొంచెం దూరంగా నుండి అటు బ్లర్ అవుతుంది, అటు ఎంత కొడుతుంది, ఇటే రావాలి. ఏం కాదు ఏం కాదు బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఉన్నది ఉన్నది ఏం కాదు. ఒక ఫోటోది నడవని మన కంటెంట్ వస్తాను చాలాసేపు. సెలబ్రేషన్ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రంజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ని వీడియో తీయమని అడిగాను. ఐ మీన్ హిస్ బర్త్డే కదా, వీడియో తీసి తనకు చూపించాలని. సో కొందరు పంపారు, కొందరు పంపలేకపోయారు. వీడియో తీయమని అడిగితే సిగ్గు అలా చెప్పారు. సో ఎవరిని ఫోర్స్ చేయలేం కదా. సో కొందరు వీడియోస్ అయితే ఉన్నాయి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తన తరపు ఫ్రెండ్స్. సో ఫీలింగ్ ఎక్సైటెడ్ తన రియాక్షన్ చూడాలని. లెట్స్ సీ హిస్ రియాక్షన్. హాయ్ నాని, హ్యాపీ బర్త్డే టు యూ. మొన్న ఉత్తపత్కర్ గోడ ఒకరు. హ్యాపీ బర్త్డే టు యూ నాని. హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ నాని. హాయ్. Hi Mama, happy birthday. I hope your birthday is as beautiful and full of love as you are. Hi Mamiya, how are you? Happy birthday Mamiya. Cheers on your special day. Love you Mamiya. Hi Chinni, happy birthday, live long 100 years. I love you Chinni. Happy birthday Anna, missing you a lot. I am really happy to have a such brother like you. You are my strength. No one can replace your place in my heart. Anna. Really happy to have a such. Hey బావా, ఈరోజు జూన్ 8, 2024. ఈరోజుతోటి మనం కలిసి 2 years అవుతుంది. మేము చాలా మిస్ అవుతున్నాం బావా.
యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నా బావా. సో నా తరపున మన ఫ్యామిలీ తరపున విషింగ్ యూ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రియల్లీ వీఆర్ మిస్సింగ్ యూ బావా. లవ్ యూ బావా. ఈరోజు జూన్ 8 ఈ రోజు తోటి మనం యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. హ్యాపీ బర్త్డే అల్లుడు. హ్యాపీ బర్త్డే బావా. ఆల్వేస్ బీ హ్యాపీ. ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. లైఫ్లో బాగుండాలి బావా. లైఫ్లో ఎప్పుడు టాప్ పొజిషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. హ్యావ్ ఎ డే విత్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ జాయ్. ఎంజాయ్ ద డే బావా. హాయ్ బావా, ఎలా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ గారు. అక్క మీరు ఎలా ఉన్నారు? బహుశా ఇద్దరు బాగానే ఉంటారు కావచ్చు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మీరు చేసే ప్రతి పని సులభంగా కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ గారు. బర్త్డే బావా. మిస్ యూ బావా. లవ్ యూ. హాయ్ బావా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యువర్ తమ్ముడు రంజిత్. లివ్ లాంగ్ 100 years. ఎంజాయ్ యువర్ లైఫ్. ఎప్పుడు వస్తావురా మళ్ళీ ఇండియాకు? చాలా మిస్ అవుతున్నాం. ఆఫ్ ది డే రంజిత్ బాయ్. నా తరఫు నుండి, నా ఫ్రెండ్ సాయి తరఫు నుండి, ఇంకా తరుణ్ తరఫు నుండి నిన్ను నూరేళ్ళు నువ్వు చల్లగా బ్రతికి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నా. బాయ్. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రంజిత్ బాయ్. హ్యాపీ బర్త్డే రమచ్చా. ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ గో ఫర్ యువర్ డ్రీమ్స్ రమచ్చా. లవ్ యూ.